అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే మటన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా చాలా బాగుందండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంక మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. అంటే లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, ఇంకా స్టార్ అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, ధనియాలు, జీలకర్ర, సాజీరా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం వేగాలన్నమాట. అవి వేగితే మనం పౌడర్ చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది. ఈజీగా పౌడర్ అయిపోతుంది బాగా వేగితే. మంచి స్మెల్ కూడా వస్తుందండి. మసాలా స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత పౌడర్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది. సో ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా, చూసారు కదా ఎంత చక్కగా వేగాయో. వీటిని అయితే పౌడర్ చేసేసుకుందాం. మీకు మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అంటే ఇష్టమా, లేదంటే మటన్ పలావ్ అంటే ఇష్టమా, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూసారు కదా చక్కగా ఫైన్గా పౌడర్ అయితే అయిపోయింది మనకి మసాలా పౌడరు. ఈ మసాలా పౌడర్నే మనం బిర్యానీలో అయితే వాడుకుంటామండి. ఇంకెటువంటి మసాలా స్పైసెస్ వాడుతాం కానీ పౌడర్స్ అయితే వాడమన్నమాట. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని సన్నగా రౌండ్గా తరుక్కున్న ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనకి ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా రావడానికి, నీట్గా ఫ్రై అవ్వడానికి, మంచి కలర్ రావడానికి ఒక ట్రిక్ అయితే ఉందండి. అదేంటంటే ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకుంటాం కదండి. తరుక్కున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా పిండేసుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేంత వరకు పిండేసుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్ అయితే వస్తుంది. నేను అలా చేయకపోవడం వల్ల కొంచెం లేట్గా వేగాయి అనమాట. చూసారు కదా ఆ కలర్ వచ్చింది, లేదంటే మంచి బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వాటిని, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని మనం ఎంత మటన్ తీసుకుంటున్నామో, అంటే అర కేజీ బియ్యానికి ఒక పావు కేజీ మటన్ ఉంటే సరిపోతుందండి. లేదు అనుకుంటే పావు కేజీ బియ్యానికి పావు కేజీ మటన్ వేసుకున్నా కూడా పర్వాలేదు. మటన్ అనేది మనం బిర్యానీ చేసుకోవడానికి కరెక్ట్గా సైజ్ అయితే ఉండాలండి. పీసు అంటే పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం సైజులో ఉండాలన్నమాట మటన్ పీస్ అయితే. ఇప్పుడు ఆ మటన్లో కొంచెం పసుపు, ఉప్పు, పచ్చికారం, అంటే మీకు ఎంత కారం, ఎంత స్పైస్ కావాలో అంత కారం అయితే వేసుకోండి. మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. దాంట్లో మనం ఇందాక ఏదైతే మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామో కొంచెం మసాలా పౌడర్ అయితే వదిలేసి మిగిలిందంతా ఇందులో వేసేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా ఆ ఆయిల్ని కూడా కొంచెం వేసుకోవాలండి. నేనైతే చిన్న గరిటతో ఒక గరిట అయితే వేసుకున్నాను ఆయిల్. ఇప్పుడు దాన్ని మొత్తం మసాలాలన్నిటినీ మటన్కి బాగా మసాజ్ చేయాలన్నమాట. అంటే లోపల వరకు వెళ్ళాలి. ఎంత ఎక్కువ మసాజ్ చేస్తే అంత బాగా పడుతుంది మటన్కి మసాలా. ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి అప్పుడు కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత బాగా పడుతుంది మసాలా అనేది ముక్కకి. దీంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసి ఇంకా పక్కన పెట్టేయాలండి. ఒక 2 hours అయితే దీన్ని మ్యారినేట్ చేసేయాలన్నమాట. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసుకోండి ఇలాగా. మనం అయితే ఇప్పుడు రైస్ని అయితే వండుకోవాలి. నేనైతే 1 hour ముందు బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకొని పెట్టుకున్నానండి. నేను పావు కేజీ మటన్ తీసుకున్నాను కదా, దాంట్లోకి అర కేజీ బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఒక తపాలు పెట్టుకొని దాంట్లో మనం అన్నం వండుకోవడానికి సరిపడినంత వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, మసాలా స్పైసెస్ అయితే వేయాలండి. యాలకులు, లవంగాలు, స్టార్ అనాస పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా, అంటే మీకు ఎంత స్పైసీ కావాలో, మనం ఆల్రెడీ ఇందాక పచ్చికారం వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా మీకు స్పైసీ కావాల్సినంత స్పైసీకి పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మనకి సాల్ట్ ఎలా ఉండాలంటే రైస్లోకి సముద్రం వాటర్ ఉంటుంది కదండి ఉప్పగా, అంత ఉప్పదనం అయితే ఉండాలన్నమాట. ఈ వాటర్ అంత ఉప్పు వేసుకోవాలి. అదంతా ఒకసారి బాగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసేయాలండి. వాటర్ బాగా తెరలకాగనివ్వాలన్నమాట. అంటే మనం వేసిన మసాలా స్పైసెస్, ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, వాటిలో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగేంత వరకు మరిగించుకోవాలండి. ఇప్పుడు బాగా మరిగిన వాటర్లో మనం ఏదైతే 1 hour ముందు, గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నామో బాస్మతి రైస్ని, ఆ రైస్ని అయితే వేసేసి 80% ఉడికించుకోవాలండి. అంటే 80% అంటే ఎలాగంటే పలుకు ఇలా విరపగానే లోపల కొంచెం పలుకుగా ఉంటుంది, బయట చిన్నది ఉడుకుతుంది. అంటే అన్నం వండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. మనం వార్పు అన్నం వండుకుంటాం కదా, వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. సో తెలియలేని వాళ్ళకైతే చెప్తున్నాను, లోపల కొంచెం పలుకుగా ఉంటుందండి, బయట కొంచెం ఉడికినట్టు ఉంటుంది అనమాట. మనం దీంట్లో ఆయిల్ ఎందుకు వేస్తాము అంటే అన్నం కొంచెం పొడి పొడిగా రావడానికి అయితే ఆయిల్ వేసుకుంటామండి. దీంట్లో మీకు అన్నం ముత్యాల్లా కనిపించాలి అనుకుంటే కొంచెం నిమ్మకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
మనకి అన్నం అయితే 80% ఉడికిపోయిందండి. వార్చేసుకుందాము. ఇప్పుడు అన్నాన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఒక దల్సర్ బాండి, బిర్యానీకి కోసం ఒక దల్సర్ బాండి తీసుకొని దాని కింద కొంచెం నెయ్యి వేసుకొని బాగా అప్లై చేయాలండి. కిందంతా కొంచెం రాసుకోవాలన్నమాట నెయ్యిని. ఆ నెయ్యి రాసుకున్న పెనం మీద మనం ఏదైతే 2 hours ముందు 2 గంటల ముందు నానబెట్టుకొని పెట్టుకున్నామో మటన్ని, ఆ మటన్ అయితే తీసుకొచ్చి ఆ బాండీలో వేసేసి పైన మనం ఉడికించుకున్న అన్నం ఉంది కదండి, అన్నం లేయర్స్గా వేసుకోవాలన్నమాట. కింద మటన్ వేసాం కదా, మ్యారినేట్ చేసుకున్న మటన్ పైన కొంచెం రైస్ వేస్తాము. ఆ రైస్ వేసిన దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి స్టార్టింగ్ లో, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకొని మనం మసాలా పౌడర్ కూడా చేసుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం ఒకసారి ఇలా జల్లుతాము. దాని మీద మళ్ళీ రైస్ వేస్తాము. ఇంకా మటన్ మొత్తం కిందనే వేసేయాలి, ఎందుకంటే కంప్లీట్ గా ఉడకాలి కదండి మనకు మటన్. మళ్ళీ రైస్ వేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, మసాలా వేసి మళ్ళీ రైస్ వేస్తాము. అలాగా మీకు ఎన్ని లేయర్స్ పడితే అన్ని లేయర్స్ అయితే అన్నం రైస్ని వేసేసి అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయాలి. ఫైనల్గా నేనైతే ఒక 1 hour ముందు వాటర్లో కొంచెం గోరువెచ్చటి నీటిలో కుంకుమ పువ్వు అండి, కుంకుమ పువ్వు అయితే ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఆ కుంకుమ పువ్వుని అయితే నానబెట్టుకున్నాను. అదే కుంకుమ పువ్వు వాటర్లో కొంచెం చిటికెడంతా ఫుడ్ కలర్ కూడా వేసుకొని నానబెట్టుకున్నానండి. ఫైనల్గా కొంచెం పైన కొత్తిమీర, పుదీనా పైన మాత్రమే వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అన్నం ఉడికించేటప్పుడు వేసాం కదా. ఆ కుంకుమ పువ్వు వాటర్ని నెక్స్ట్ అన్నం వార్చుకునేటప్పుడు ఆ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని కూడా కొంచెం వేసుకొని లిడ్ క్లోజ్ చేసి, అంటే మూత పెట్టేసి ఆ మూత మీద బరువు ఏదైనా పెట్టాలి, అసలు ఆవిరి ఎక్కడికి పోకుండా. ఒకవేళ మీకు వీలైతే చపాతీ ముద్దని అంటించుకొని పెట్టుకుంటే ఇంకా బెటర్, ఇంకా బాగా ఉడుకుతుంది. మనం ఆ వాటర్ని ఎక్కువగానే వేసుకోవాలి. అన్నం ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మటన్ ఉడకాలి కదా చక్కగానే అందుకే మనం కొంచెం పలుకుగానే దించేసుకుంటాం అన్నం కూడా. ఆ వేడికి అన్నం కూడా ఉడికి మటన్ కూడా చక్కగా ఉడుకుతుందండి. మటన్ ఉడకదు అనే భయం కూడా లేదు. మీరు దమ్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా మీరు వాడలేని అట్ల రేకు ఏదైనా ఉంటే పెట్టుకోండి, కొంచెం దల్సరి అట్ల రేకు, లేదంటే కింద మటన్ అంతా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీగా వాడలేని ఏదైనా అట్టల రేకు, లేదంటే వాడుతున్న అట్ల రేకు అయినా పర్లేదు, అట్ల రేకు మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి. చూసారు కదండి, యమ్మీగా జ్యూసీగా టేస్టీగా మనకి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ముక్క కూడా చాలా టెండర్గా ఉడికిందండి, భలే ఉందన్నమాట బిర్యానీ అయితే. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి, సో అవన్నీ ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా మా పిల్లలకి, మా హస్బెండ్కి చాలా తొందరగా ఆకలేసి వస్తుందండి. అదేంటో, అదే నార్మల్ రైస్ అయితే 2 అయినా 3 అయినా తినరనమాట మధ్యాహ్నము. అదే బిర్యానీ అయితే 12:30కే ఆకలేసి వస్తుంది. అదేం మహత్యమో తెలీదు. బాయ్.